పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కథోలిక శ్రీ సభలో ఇప్పుడు సెడే వ్యాకెంటే అనేటువంటి స్థితి కొనసాగుతూ ఉంది. అసలు ఈ సెడే వ్యాకెంటే అనేటువంటి స్థితి ఏమిటి, దీనికి మరణించినటువంటి పోపు గారికి సంబంధం ఏమిటి అనేటువంటి అంశాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సెడే వ్యాకెంటే అనేది ఒక కాలం లేదా ఒక స్థితి. ఈ స్థితి ఏమిటి అని అంటే, ఒక పోపు మరణించిన తర్వాత మరో కొత్త పోపు ఎన్నికయ్యే వరకు ఆ మధ్యలో ఉన్నటువంటి కాలం ఏదైతే ఉందో ఆ కాలాన్ని సెడే వ్యాకెంటే అని పిలుస్తారు. ఈ కాలం యొక్క ప్రధాన ఉద్దేశం లేదా సూచిక ఏమిటి అని అంటే, ప్రస్తుతము ఈ కాలంలో ఈ పోపు గారు మరణించారు, ఈ చైర్ ఏదైతే ఉందో పోపు గారి యొక్క పీఠం, బోధనా పీఠం ఏదైతే ఉందో ఆ పీఠం ఇప్పుడు ఖాళీగా ఉంది, అందులో పోపు గారు లేరు అని చెప్పడం ఈ సెడే వ్యాకెంటే యొక్క ప్రధాన ఉద్దేశం. మరి పోపు గారు లేకపోతే వాటికన్ రాజ్యాన్ని కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కథోలిక శ్రీ సభను ఎవరు నడిపిస్తారు అనేటువంటి డౌట్ మనకు వస్తూ ఉంటుంది. దాన్ని నడిపించడానికి వివిధ వ్యవస్థలు ఉన్నాయి. ఉదాహరణకి పోపు గారు మరణించిన తర్వాత తిరిగి ఎన్నికయ్యే వరకు ఆ ప్రాసెస్ను చూసుకోవడానికి ఒక వ్యక్తి నియమించబడ్డారు. ఆల్రెడీ 2019 నుంచి ఉన్నారు. ఆ పొజిషన్ని కమర్లెంగో అని పిలుస్తూ ఉంటారు. ప్రస్తుతం ఆ వ్యక్తి ఈ బాధ్యతలను చూసుకుంటూ ఉంటారు. అలాగే కాలేజ్ ఆఫ్ కార్డినల్స్కి డీన్ అనేటువంటి వ్యక్తి కూడా ఉంటారు. పోపు గారు అందుబాటులో లేనటువంటి పరిస్థితుల్లో కావచ్చు, పోపు గారు మరణించినప్పుడు కార్డినల్స్కు సంబంధించినటువంటి వ్యవహారాలు చూసుకోవడానికి, ప్రపంచవ్యాప్తంగా కథోలిక శ్రీ సభ వ్యవహారాలు చూసుకోవడానికి ఈ డీన్ కావచ్చు, వైస్ డీన్ కావచ్చు రెడీగా ఉంటారు. వీళ్ళ యొక్క పరిధి దాటి ఇంకా ఏదన్నా స్థానిక స్థాయిలో సమస్య అయినప్పుడు కార్డినల్స్ దాన్ని పరిష్కరిస్తారు. కార్డినల్స్ కింద కూడా ఇంకా బిషప్లు ఉంటారు, బిషప్ల కింద ఫాదర్లు ఉంటారు. ఈ విధంగా గ్రామం లెవెల్లో కూడా పోపు గారు మరణించినా కూడా గ్రామం లెవెల్లో కూడా శ్రీ సభ అనేది పటిష్ట స్థాయిలో ఉంటుంది. ఎలాంటి భయము పడాల్సిన అవసరం లేదు. మరికొద్ది రోజుల్లో, ఒక 15-20 రోజుల్లోనే మరొక కొత్త పోపు ఎన్నిక అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా కథోలిక శ్రీ సభ అనేది రన్ అవుతూ ఉంది. అయితే పోపు గారు మరణించిన తర్వాత మరో పోపు ఎన్నికయ్యే వరకు ఈ మధ్యకాలంలో అటు కమెర్లెంగో కానివ్వండి, డీన్ కానివ్వండి, అనగా కాలేజ్ ఆఫ్ కార్డినల్స్ యొక్క డీన్ కానివ్వండి, కార్డినల్స్ కానివ్వండి, వీళ్ళెవ్వరూ కూడా ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకోరు. లాంగ్ టర్మ్లో ఎఫెక్ట్ చూపించేటువంటి నిర్ణయాలు తీసుకోరు. ఎందుకనంటే ఆ నిర్ణయాలు తీసుకోవాల్సింది లేదా దానికి మార్గదర్శకాలు ఇవ్వాల్సింది పోపు గారు కనుక, పోపు గారు మరో కొత్త పోపు ఎన్నికయ్యే వరకు కూడా వాళ్ళందరూ వేచి ఉంటారు అనేటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక మూడవదిగా ఈ సెడే వ్యాకెంటే అనేటువంటి ఆ కాలం మనకు సూచించేది, సృజన అనేటువంటి నాకు కావచ్చు, మీకు కావచ్చు, మనందరికీ సూచించేది ఏంటి అని అంటే, ఈ కాలము ప్రార్థించే కాలము. మరణించినటువంటి పోపు గారి యొక్క ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని ప్రార్థిస్తాము. కొత్తగా పోపుని ఎన్నుకోబోతున్నటువంటి కార్డినల్స్కి మంచి బుద్ధి కుశలతను ఇవ్వమని దేవునికి ప్రార్థన మనం చేస్తూ ఉంటాము. అలాగే ఈ మధ్య కాలంలో పోపు గారు మరణించారు, కొత్త పోపు ఎన్నికయ్యే వరకు మధ్యలో ఉన్నటువంటి ఈ కాలంలో నిర్ణయాలు తీసుకోవడానికి వారి స్థాయిల్లో అవసరమైనటువంటి జ్ఞానాన్ని కూడా ఇవ్వమని మనము పవిత్రాత్మ దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాము. కనుక అటు మరణించినటువంటి పోపు గారి యొక్క ఆత్మకు విశ్రాంతి కలగాలని, కార్డినల్స్ దీన్ని సజావుగా నడపాలని, కాన్క్లేవ్ అనేది సక్రమంగా జరిగి ఒక పోపు మన మధ్యకు రావాలి అని చెప్పి ప్రత్యేకంగా ఒక పరలోక జపం, ఒక మంగళవార్త జపం చెప్పి మనం ఈ వీడియో ముగించుకుందాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నం మాకు నేటికివ్వండి, మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి, మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుంచి మమ్మ రక్షించండి. ఆమెన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము, ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై ఉండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్.